పాయకరావుపేటలో నూతనంగా మెయిన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదన్నారు. విఎంఆర్డీఏ చైర్మన్ గురించి అనిత మాట్లాడడం జరిగింది. లాస్ట్ 5 సంవత్సరాలు నేను 2014 ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోడ్డు గురించి మీరందరూ చేస్తున్న పోరాటం కానీ, మీరందరూ సహకరించిన తీరు కానీ, వచ్చిన హడిల్స్ కానీ ఇవన్నీ దాటుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి పాయకరావుపేట నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి మీ అందరూ కూడా చేయి కలిపి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పాయకరావుపేట టౌన్ పట్టణ ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నానమ్మా. ఎందుకంటే ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేసేటప్పుడు చాలా హడిల్స్ వస్తాయి, చాలా ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించుకున్నాం. నిజంగా నాకన్నా వయసులో చిన్నోడైన ప్రణవ్ గోపాల్కి నేను చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే కొంతమందికి మనం పదవికైనా గౌరవం ఇవ్వాలి, వయసుకైనా గౌరవం ఇవ్వాలి. నా వయసులో చిన్నవాడు కాబట్టి నేను వయసుకి గౌరవం ఇవ్వట్లేదు, కానీ పదవిలోని కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి పదవికి గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవానికి తగ్గట్టే పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరఫున ప్రణవ్ గోపాల్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తను చాలా కష్టపడి ఈరోజు ఒక రాజకీయంగా ఒక పొజిషన్లో, ఇంత చిన్న వయసులో అంత పెద్ద పొజిషన్లోకి రావాలంటే చాలా కష్టపడాలి. అటువంటి కష్టం పడి సుమారుగా గౌరవ నారా లోకేష్ గారు వెనకాతల యువగలం పాదయాత్రలో ఎన్ని రోజులు సార్ నడిచారు, అన్ని రోజులు కూడా తను కూడా నడిచాడు. అదే కాకుండా అంతకు ముందు కూడా ఎక్కడైనా ఒక చిన్న యాజిటేషన్ జరిగితే ఫస్ట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే ప్రణవ్ గోపాల్ అరెస్ట్ అని వచ్చేదన్నమాట. ఫస్ట్ స్క్రోలింగ్ కూడా మాకు అంటే ఎక్కడా కూడా స్టూడెంట్ వింగ్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా చేసిన తర్వాత ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా స్టూడెంట్స్కి కానీ పార్టీకి సంబంధించి కానీ అక్కడ నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళటమే కాకుండా వాళ్ళకు భరోసాగా నించునేవాడు. మేమెక్కడైనా పోరాటం చేస్తే నేను వస్తానని చెప్పి తన టీంతో పాటు వచ్చి నుంచునేవాడు. అలా కష్టపడి ఈరోజు ఒక మంచి పొజిషన్లోకి రావటమే కాకుండా, ఒక మంచి పొజిషన్లోకి రావటం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద పని. దాన్ని నిలబెట్టుకోవడంలో కూడా ఈ రోజు అబ్బాయి సస్టైన్ అయ్యి పెద్దలందరూ, అంటే వైజాగ్ లో సీనియర్ మోస్ట్ ఎంతమంది ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. 3 జిల్లాలకి సంబంధించిన విఎంఆర్డీఏ, అలాంటి 3 జిల్లాలకి సంబంధించిన విఎంఆర్డీఏలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంతమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరితో కోఆర్డినేషన్తో ముందుకెళ్తూ ఈరోజు ఒక మంచి పేరుతో ముందుకు నడుస్తున్న మన ప్రణవ్ గోపాల్కి మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా పాయకరావుపేట నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనందరికీ కూడా విఎంఆర్డీఏ వీసీ గారు తేజ్ భరత్ గారు IAS